నేను ఫైనాన్స్ బిజినెస్ చేసే టైంలో నాకు బాగా గుర్తు, మా అమ్మ నన్ను చర్చికి రమ్మని తినేసేది. నాకు ఇష్టం ఉండేది కాదు. మా నాన్న రామభక్తుడు, అమ్మేమో క్రీస్తు భక్తురాలు. రెండు ఇంట్లో ఉండేవి. ఒక పక్క భగవద్గీత, ఒక పక్క బైబిల్. మా నాన్నేమో హనుమాన్ టెంపుల్ కట్టిస్తారు, అక్కడికి వెళ్ళి భజన చేసి వస్తారు. మా అమ్మేమో చర్చికి వెళ్తుంది, ఆరాధనకి వెళ్ళి వస్తుంది. ఇప్పుడు మనం మిడిల్. కానీ నాకు ఎక్కడో పాజిటివ్ ఫీలింగ్ ఉండేది యేసు ప్రభువు మీద. సో అమ్మ బాధపడలేక వెళ్ళేవాడిని. వెళ్ళి కానుకలు వేసే టైంలో నేను ఏం చేసేవాడిని తెలుసా? జేబులో చేయి పెట్టడం, ఎంత వచ్చిందో చూడకూడదు, వేసేయడం. అదో బ్లైండ్ బిలీఫ్ ఉండేది నాకు. నాకు అలా నేర్పించింది మా అమ్మ. సో అది కూడా ఎందుకు వేసేవాడిని అంటే, ప్రభువా నన్ను పెద్ద పట్టించుకోకు, కొలతలు లెక్కలు మీకు అర్థమైపోయి ఉండాలి, నేను ఎలా తిరిగినా నన్ను పెద్దగా పట్టించుకోకు, నన్ను కొంచెం చూసి చూడనట్టు వదిలేయి, కొంచెం అటు ఇటుగా. కుర్రాని కదా, మరి కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, అలాగే ఎంజాయ్ చేసుకుంటూ అటు తిరిగి ఇటు తిరిగి. డిసెంబర్ 31 నైట్ మాత్రం ఖచ్చితంగా వస్తా, నీ దగ్గర కూర్చుంటా, కానికిచ్చేస్తా, వెళ్ళిపోతా. మిగిలిన టైంలో నేను వచ్చినా రాపోయినా పెద్దగా ఫీల్ అవ్వకు, మరి వస్తే వస్తాను, కుదరకపోతే రాను. ఆ రోజు ఏమైనా గురువుగారు కొత్త సినిమా రిలీజ్ అయిందానికి అస్సలు రాను. సో అక్కడే ఉండాలి. ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుని కాబట్టి అక్కడ ఉండాలి. సో నేను రాలేను. ఇలాంటివి ఉండేవన్నమాట. సో ఆ తర్వాత నేను మారడం అదొక వింత. అసలు ఈ అలవాటు లేనివాడిని ఈరోజు ప్రసంగాలు చేయడం ఇది ఇంకా పెద్ద వింత. నేను ఎప్పుడు మైకుల ముందు నిలబడినోడు కాదు, మా ఫ్యామిలీలో ఎప్పుడు మైకుల ముందు మాట్లాడినోళ్ళు లేరు. సో నేను అంతా బిజినెస్ చేసుకునే మైండ్ సెట్ తప్ప, ఫైనాన్స్ బిజినెస్ చేసుకునేవాడిని తప్ప, ఇప్పుడు వాక్యం మాట్లాడడం, వాక్యాన్ని బోధించడం, బైబిల్ తెలియడం, చదవడం వచ్చినోడు కూడా కాదు. ఎప్పుడైనా మా అమ్మ బైబిల్ చదవమని తల దగ్గర పెట్టేసిపోయేది రాత్రులు పడుకునే ముందు. బైబిల్ చదువుకోబడుకోరా, బైబిల్ చదువుకోబడుకోరా అని తిట్టేది. ఆవిడ చదువుతానులే అని చెప్పి కీర్తనలు తప్ప ఇంకో బుక్ చదివితే ఒట్టు. నిజం చెప్తున్నా, ఏదో కీర్తన, అది కూడా చిన్నది ఏదుందా అని చూడడం. ఒకవేళ ఏదైనా పెద్దదిగా తగిలేసింది అనుకోండి కీర్తన, ఏం చేసేవాడిని అంటే సగమో లేకపోతే 10 వచనాలు చదివేసి పక్కన పడేసేవాడిని. అదొక అలవాటు అనమాట. అది అలవాటు చేసింది. ఆ కీర్తనలు మాత్రం తిప్పి చదవడం కొంచెం ప్రశాంతంగా ఉండేవన్నమాట. అవి మన బతుకలా లేకపోయినా అప్లై చేసేసుకునేవాళ్ళం. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకు దీవించాలి, ఎందుకు ఆశీర్వదించాలి? ఆయన కోసం బతుకుతున్నావా, ఎడుతున్నావా, ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా? కానీ నాకు అప్పుడు తెలియదు, ఇలా చెప్పేటోడు ఎవడో లేడు. కీర్తనలు తీసి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయనను పరుండ చేయుచున్నాడు, ఇది చదివేసుకుని నా బతుక్కి దిక్కుమాల బతుకు అప్లై చేసేసుకునేవాడిని నేను. అమ్మాయి నాదే అన్నట్టు, నాదే అది. పచ్చికంటే దేవుని వాక్యం, అసలు మన బతుకులోనే దేవుని వాక్యం లేదు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తున్నాడు ఆయన. నాకు నేను అప్లై చేసేసుకోవడం. ఒకవేళ ఏ హెచ్కేల్ గ్రంథం ఏమి ఓపెన్ అయిపోయింది అనుకోండి, కర్మగాలి, అందులో ఏదైనా శాపం ఉందనుకోండి, అవి ఇది మంద కాదు, తుచ్ మళ్ళీ ఓపెన్ చేయాలి. నీవు పొలంలో చెప్పింపబడదు, ఇంటిలో చెప్పింపబడదు అని ద్వితీయోపదేశకాండలో ఏదైనా ఓపెన్ అయిపోయింది, అమ్మో తుచ్ ఇది మంద కాదు, ఇంకోటి ఓపెన్ చేయాలి. అలా చదివాను బైబిల్ నేను అప్పట్లో. సో భగవద్గీత కూడా అలాగే చదివేవాడిని. ఏది అంత సిన్సియర్గా లేదు మనకు, అది సిన్సియర్గా లేదు, ఇది సిన్సియర్గా లేదు. మా ఇంట్లో పురాణాలు, శివుడికి సంబంధించిన పుస్తకాలు ఇవన్నీ ఉండేవి. మా నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చి ఇచ్చుంటే మా నాన్నగారు చదివేసే. ఆ తర్వాత అప్పుడప్పుడు అది కూడా అంత ఇంట్రెస్ట్గా కాదు, ఏదో అలా చదవాలనిపిస్తే ఏదైనా ఖాళీ టైంలో చూడటం. నాకు ఎక్కడ సినిమా పాటలు వినడానికే టైం సరిపోయేది కాదు. సో అలాంటి సిచ్యువేషన్లో అప్పుడు కూడా నేను ఎప్పుడు దేవుని కోసం ఏదో చేస్తున్నాం, లెక్కలు వేసుకోవాలనేది లేదు. పాటల పుస్తకాలు ప్రింట్ చేయాలని అడిగాడు ఒకరోజు ఒక పాస్టర్ గారు. సరే ప్రింట్ చేయించుకోండి, ఎంత అవుద్ది, ఇంత అవుద్దండి, చేసుకోండి. ఏమనుకునేవాడిని అంటే, మనం చేసిన పనికిమాలిన పనులన్నీ పాటల పుస్తకాలు ప్రింట్ చేయడం వల్ల దేవుడు ఏం చేస్తాడు, అమ్మయ్య క్షమించేస్తాడు. ఇదో దొడ్డిదారనమాట. అంటే దేవునికి కానికిచ్చేస్తే మనం చేసే పనికిమాలిన పనులన్నీ ఏమైపోతాయి, తొలగిపోతాయి అన్న భ్రమలో బతికేవాడిని నేను. నిజం, నా స్వీయ అనుభవాలు సుమా, నా స్వీయ అనుభవాలు.
కానీ అది దేవునికి ఇష్టమైంది కాదు అని తెలుసుకోలేకపోయాను నేను. నాకు బోధ తెలుసుకునేంత వరకు, నేను బైబిల్ నేర్చుకునేంత వరకు నాకు ఇవేవి తెలియవు. ఆ గుడ్డి విశ్వాసంతోనే ఉండేవాడిని. December 31st నైట్ కనబడితే సంవత్సరం అంతా బాగుంటాం అన్న ఫీలింగ్లో ఉండేవాడిని. 12 గంటలకు అక్కడ ఉండాలి. మా ఫ్రెండ్స్ అనేవారు, అరే పార్టీకి వెళ్దాం. అస్సలు ఈరోజు మాత్రం రాను రే, ఈరోజు December 31st కాబట్టి ఈ ఒక్క క్షణం అక్కడ గడిపొచ్చేస్తే మా అమ్మ బాధ వదిలిపోద్ది నాకు. లేదా ఆ నెలంతా తినేసేది మా అమ్మ. ఇంట్లో టిఫిన్ పెట్టేటప్పుడు అదే గొడవ, భోజనం పెట్టేటప్పుడు అదే గొడవ, ఇంకా మామూలు కాదు వస. ఇంక ఈ బాధ తట్టుకోలేక, ఎందుకురా బాబు నేను రాలేను, 31st నైట్ మాత్రం ఆ చర్చికి వెళ్ళిపోతాను అక్కడికి. మా అమ్మ మామూలుగా ఏడిపించదు. వెళ్ళి కాసేపు అక్కడ కనబడి వచ్చి నాకు ఇబ్బంది ఉండదు అన్నట్టు వెళ్ళిపోయి వచ్చేసేవాడిని అనమాట. సో అలాగ అది గడిపేసి ఆ రోజు అనుకునేవాడిని, అమ్మయ్యా సంవత్సరం మొత్తానికి ఇంకా నాకు ఏం పడిపోయాయి, మార్కులు పడిపోయాయి. ఇంక ఈసారి ఎలా తిరిగినా పర్లేదు అన్నట్టు. ఆ రోజు కానుక కూడా వేసేసేవాళ్ళం. అమ్మయ్యా మంచి కానుక వేసేసాం, ఇంకా మనకి ఏ గొడవ లేదన్నట్టు. అది అసలు భక్తి కాదు. భక్తి కాదు. భక్తి అంటే హృదయపూర్వకమైనది, హృదయ నిశ్చయత. నేను నా తండ్రి కొరకు బ్రతుకుతున్నాననే సంపూర్ణ నిశ్చయత. ఆ స్థితిలోకి నాకు రావడానికి చాలా సమయం పట్టింది. ఆ స్థితిలోకి వచ్చిన తర్వాత ఇంకెప్పుడు వెనుదిరిగి చూసుకోవాలా. కొలతలు లెక్కలు ఉండవు. ప్రభువా నువ్వు నాకేమి ఇచ్చావని అడగటం ఉండదు, నాకేం చేసావని అడగటం, నేను ఏం చేస్తున్నానని చూసుకోవడం తప్పితే నువ్వు నాకేం చేసావు అనేది ఉండదు. ఇంకా నా బ్రతుకులు ఎప్పటికైతే లేదు. నువ్వు నాకేం చేసావు, నువ్వు నాకేమి ఇచ్చావు నేను ఆయన అడగను. అడగాల్సిన అవసరత కూడా నాకు ఆయన రానివ్వలేదు. నేటి వరకు నా పని ఒక్కటే, నా గురి ఒక్కటే, ప్రభువా నేను ఇంకేం చేయాలి నీకోసం, నన్ను అలా వాడుకో. నేను ఇంకేం చేయాలి, ఏమి ఇవ్వాలి, నన్ను అలా స్థిరపరచు, నన్ను అలా బలపరచు. నీకేమివ్వగలను నేను, నీ కొరకు ఏమి చెయ్యగలను నేను. అది తప్ప నా ప్రార్థన దేవుని ఎదుట బైబిల్ పట్టుకు మాట్లాడుతున్నాను. ఎంతవరకు ప్రభువా నాకేం చేసావు, నాకేం చేస్తావు అని అడిగిన పాపాన నేను పోను కూడా. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, అలా అడిగే అవకాశం కూడా నా తండ్రి నాకు ఇప్పటి వరకు ఇవ్వలేదు. దేవుని నామమున ఇవ్వలేదు. నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు వేటి కోసం కూడా చింతించొద్దు. నాకింతవరకు అలా చింతించే అవకాశం నా తండ్రి రానివ్వలేదు. ఆయన నన్ను పోషిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు, దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, శక్తినిస్తున్నాడు, బలమిస్తున్నాడు. ఎంతోమంది అన్నదమ్ముల్ని ఇచ్చాడు, ఎంతోమంది అక్క చెల్లెమ్మల్ని ఇచ్చాడు. ఒక పెద్ద కుటుంబాన్ని నా కోసం తయారు చేశాడు. ఈరోజు నేను ఒక్కడనే కాదు, నా కోసం ఆలోచించే వాళ్ళు కొన్ని వందల మంది అంటే నేను ఒక సమూహాన్ని చాలా సంతోషిస్తుంటాను. ఐఎమ్ నాట్ ఎ సింగిల్ పర్సన్. నేను చాలా పెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్నాను. నేను కన్నీరు గారిస్తే తుడిచేవాళ్ళు ఉన్నారు, నేను బాధపడుతుంటే ఓదార్చే వాళ్ళు ఉన్నారు, నాకు కష్టం వస్తే నా చుట్టూ నిలబడేవాళ్ళు ఉన్నారు, నేను ఒక పని చేద్దామంటే నాతో పాటు ప్రోత్సహించి నా వెన్నుతట్టి నడిపించే వాళ్ళు ఉన్నారు, సహకరించే సహకారులు ఉన్నారు, నాతో పాటు జీవగ్రంథమందు పేరు రాయించుకునేటువంటి ఎంతోమంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. అలాంటి గొప్ప సమూహమే మన సంఘం, మనతో పాటు ఉన్న దేవుని పిల్లలు, యథార్థవంతులైన సహోదరి సహోదరులు. సో చాలాదా ఈ జీవితం, ఇంతకంటే ఏం కావాలి? మన గురి వద్దకే మనం పరిగెత్తాలి. కాబట్టి ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ కడుపున పుట్టాం, ఒక రెస్పాన్సిబుల్ సన్గా బ్రతుకుతాం. అర్థమవుతుందా? బాధ్యత గల తండ్రి మనల్ని ప్రేమించాడు, బాధ్యత గల కుమారుడుగా కుమార్తెగా ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? తండ్రిని ప్రేమించాలి. అంతే తప్ప కొలతలు వేసుకుని చేసేది భక్తి కాదు. ఎప్పుడు కూడా దేవుని విషయంలో కొలతలు వేయకండి, మంచిది కాదు. నిత్య జీవితం కంటే గొప్ప ఆశీర్వాదం ఏమైనా ఉందా మీరు చెప్పండి? కొనగలమండి నిత్య జీవితాన్ని? ఎవరైనా కొనగలరా? కొనలేం కదా. ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు, ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. ఉచితంగా ఇచ్చాడు నిత్య జీవితాన్ని. ఆ ప్రేమను కాపాడుకుందాం, నిలుపుకుందాం. అటు ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్. తల్ల వంచండి.